హలో గైస్, ఈరోజు మనం బీటెక్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన కాంపిటీషనల్ థింకింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సెమ్ ప్రిపరేషన్ ఎవరైనా అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ నేర్చుకొని సెమ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి. ఈజీగా 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ మోడర్న్ కంప్యూటర్. వీటి డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, అలాగే వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత పెద్ద క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ అనేది ఈజీగా రాసేయచ్చు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది డిజిటల్ సర్క్యూట్స్ ఫర్ అండ్ ఆర్ నాట్ గేట్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ అండ్ ఆర్ నాట్ గేట్స్కి ఎగ్జాంపుల్తో మనం డిజిటల్ సర్క్యూట్ అనేది గీయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మనకి ఆపరేటర్స్లో కానీ ఎట్లా కానీ ఇవి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్మేషన్, డేటా అండ్ మోర్స్ లా. ఇన్ఫర్మేషన్ అంటే ఏందో రాయాలి, డేటా అంటే ఏందో రాయాలి, మోర్స్ లాని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డేటా టైప్స్ ఇన్ కాంపిటేషనల్ థింకింగ్. డేటా టైప్స్ ఉంటాయి అండి కాంపిటేషనల్ థింకింగ్లో కూడా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. 4 ఉంటాయి, అవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ క్లాస్ అండ్ కేస్ డయాగ్రామ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్లాస్ అండ్ కేస్ డయాగ్రామ్స్ అంటే క్లియర్గా నేర్చుకోండి. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. 4 టైప్స్ ఉంటాయండి. ఆ 4 టైప్స్ ఏమేంటి చూడండి. ప్రాబ్లం డెఫినేషన్, లాజికల్, డీకంపోజిషన్, అబ్స్ట్రాక్షన్. వీటి 4 గురించి ఎక్స్ప్లెనేషను అలాగే డెఫినేషన్స్ క్లియర్గా రాయండి. సెవెంత్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ సిటీ అంటే కాంపిటేషనల్ థింకింగ్. 5 కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. ఈ 5 కంట్రోల్ సెక్షన్స్ని మనం నీట్గా నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఇప్పుడు 8th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ యాక్టివిటీ అండ్ స్టేట్ డయాగ్రామ్స్. యాక్టివిటీ డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అలాగే స్టేట్ డయాగ్రామ్స్. ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్స్ రాయాలండి. ఫ్లో చార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఇవి నీట్గా నేర్చుకోండి. ఇప్పుడు 9th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ లింకుల్ లిస్ట్. లింకుల్ లిస్టులు 3 టైప్స్ ఉంటాయండి. సెలక్షన్ అని, లూపింగ్ అని అట్లా ఉంటాయి. వీటిని క్లియర్గా నేర్చుకోండి విత్ ఎగ్జాంపుల్తో. ఇప్పుడు 10th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ గ్రాఫ్స్ అండ్ ట్రీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రాపర్టీస్. గ్రాఫ్స్ అంటే ఏంది, ట్రీస్ అంటే ఏంది ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్ రాసి వాటి ప్రాపర్టీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కాంపిటేషనల్ థింకింగ్లో మ్యాక్సిమం క్వశ్చన్ వీటిపైన ఈ క్వశ్చన్ రావచ్చు, బాగా నేర్చుకోండి. ఇప్పుడు 11th క్వశ్చన్ చూడండి, డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ డివైడ్ అండ్ కాన్కర్ స్ట్రాటజీస్ ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్. డివైడ్ అండ్ కాన్కర్ స్ట్రాటజీస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. 12th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఏ స్ప్రెడ్షీట్ స్ట్రక్చర్. ఎక్స్ప్లెయిన్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది ఎక్కడైనా కానీ చాలా ఇంపార్టెంట్. అసలు స్ప్రెడ్షీట్ అనే క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి. ఇప్పుడు 13th క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ స్ట్రింగ్. ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్ ఆపరేషన్స్. స్ట్రింగ్ అంటే ఏందో రాయాలి, వాటి ఆపరేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. 14th క్వశ్చన్, వాట్ ఈజ్ వైట్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ విత్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్ ఇట్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. చాలా ఇంపార్టెంట్ అంటే క్లియర్గా నేర్చుకోండి. ఇప్పుడు 15th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ఇంప్రాక్టికల్ అండ్ ఇంపాసిబుల్ అల్గారిథమ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంప్రాక్టికల్, ఇంపాసిబుల్ ఎగ్జాంపుల్ కూడా నేర్చుకోండి ఈ క్వశ్చన్కి. 16th క్వశ్చన్, వాట్ ఈజ్ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ ఇన్ డీటెయిల్. వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం బీటెక్ మొత్తంలో ఇది వస్తూనే ఉంటుంది, క్లియర్గా నేర్చుకోండి. ఇవి ప్రిపేర్ అయితే సెమ్ ఈజీగా 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. బట్ ఇంకా బాగా ఈ సబ్జెక్ట్లో ఇంకా మోర్ క్వశ్చన్స్ కావాలనుకునే వాళ్ళకి ఇంకా కొంచెం క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు మనం అంటే షార్ట్ ఆన్సర్గా అయినా రావచ్చు, లేదా బిగ్ ఆన్సర్గా అయినా రావచ్చు, కానీ నేర్చుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ కాంపిటేషనల్ థింకింగ్. ఇక్కడ కాంపిటేషనల్ థింకింగ్ అంటే ఏంది అడుగుతున్నారు, క్లియర్గా నేర్చుకోండి దీని ఓవర్ వ్యూ మొత్తం. సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ అబాకస్ మిషన్. అబాకస్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, బాగా నేర్చుకోండి ఈ క్వశ్చన్ కూడా. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ 4 కాన్సెప్ట్స్ ఆఫ్ అబాకస్. అబాకస్లో 4 కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారండి, క్లియర్గా నేర్చుకోండి. 4 ఉంటాయి, వాటి గురించి నీట్గా ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకోండి. ఇప్పుడు 4th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ 4 పార్ట్స్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్. మోడర్న్ కంప్యూటర్లో 4 పార్ట్స్ అడుగుతున్నారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవి కూడా. 5th క్వశ్చన్ చూడండి, ఇక్కడ డిఫరెన్షియేట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. డేటాకి ఇన్ఫర్మేషన్కి డిఫరెన్సెస్ రాయమంటున్నారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాయండి. ఇప్పుడు 6th క్వశ్చన్, వాట్ ఈజ్ లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయండి. 7th క్వశ్చన్, వాట్ ఈజ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, క్లియర్గా డెఫినేషన్ నేర్చుకోండి. 8th క్వశ్చన్, వాట్ ఈజ్ నేమ్ బైండింగ్ విత్ ఎగ్జాంపుల్. నేమ్ బైండింగ్ గురించి రాయమంటున్నారు, వాటి ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. 9th క్వశ్చన్, వాట్ ఈజ్ మోడరలైజేషన్. మోడరలైజేషన్ అంటే ఏంది అడుగుతున్నారు, క్లియర్గా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, అందుకే స్టార్ పెట్టా. 10th క్వశ్చన్, రైట్ ఏ యాక్టివిటీ డయాగ్రామ్ ఫర్ మార్నింగ్ రొటీన్. మార్నింగ్ రొటీన్ వర్క్కి యాక్టివిటీ డయాగ్రామ్ అడుగుతున్నారండి, చాలా ఇంపార్టెంట్. ఇది మనకి బిగ్ ఆన్సర్గా కూడా రావచ్చు. ఇప్పుడు 11th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ హైరార్కీస్.
12th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ యారిటీ విత్ ఇట్స్ ఆపరేటర్. యారిటీ అంటే ఏందో రాసి వాటి ఆపరేషన్స్ కూడా అడుగుతున్నారు, అవి కూడా రాయండి. 13th క్వశ్చన్, వాట్ ఈజ్ టెక్స్ట్ ప్రాసెసింగ్. టెక్స్ట్ ప్రాసెసింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. 14th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ప్యాటర్న్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రూల్స్. ప్యాటర్న్ అంటే ఏందో రాసి వాటి రూల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా. 6 ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. 15th క్వశ్చన్, రైట్ ది రీజన్ ఫర్ కంప్యూటర్ ఎర్రర్స్. కంప్యూటర్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయో రీజన్స్ రాయమంటున్నారు, రాయండి. 5 రాయండి సరిపోద్ది. ఇప్పుడు 16th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బెంచ్ మార్క్స్. బెంచ్ మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ముందుగా నేర్చుకునేటప్పుడు స్టార్ మార్క్ పెట్టిన క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా తీసుకొని అవి నేర్చుకోండి. తర్వాత మిగతా క్వశ్చన్లు అన్నీ నేర్చుకోండి. ఈజీగా మనం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాంపిటీషనల్ థింకింగ్ అనేది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అండి, మనందరూ తెలిసిన విషయమే. సో ఈ క్వశ్చన్స్ నేర్చుకొని వెళ్తే ఈజీగా పాస్ అవ్వచ్చు, లేదా సెంట్ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కావాలంటే మన ఫాలోయింగ్ వీడియోస్ అనేవి చూస్తూ ఉండండి. ప్రతిరోజు మనం ఈ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాము. అలాగే మన ఛానల్కి ఎవరైనా న్యూగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్